అదే తేడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. ఎస్. అయితే ఇప్పుడు మనకి సమాజం పలు సంస్కృతులకి మనం ఏమంటారు వసుదైక కుటుంబం మనది. అలాంటప్పుడు అన్ని రకాల జాతులు అన్ని రకాల దేశాల నుంచి వచ్చి మనందరం కలిసికట్టుగా ఉంటున్నాం. అలాంటప్పుడు వాళ్ళ కల్చర్ని నేను అడాప్ట్ చేసుకొని నా నా ఇదిని నేను చూపిస్తే తప్పేంటి అని అడుగుతారు కొంతమంది. మనం ఇది తప్పు అని చెప్పినప్పుడు తప్పేంటి అని అంటారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? ఏం లేదు, నీ భార్యతో నువ్వు కాపురం చేస్తే నాకేం బాధ లేదు. నీ భార్య కాకుండా నా కూతురికి సైట్ వేస్తేనే నాకు ప్రాబ్లం. అంటే దీనికి దానికి సంబంధం ఏంటండి అని అడగచ్చు. ఆ కల్చర్ని నువ్వు తీసుకొచ్చి నన్ను చెడగొడుతున్నావు, నా ఇంటి వాళ్ళని చెడగొడుతున్నావే, నీ వరకు పెట్టుకో, నీ వరకు పెట్టుకో. ఇంకొకటి, ఆ మతంలోకి వెళ్ళే ముందు లేకపోతే ఆ సంస్కృతిని నువ్వు ఇది చేసేటప్పుడు నువ్వు ఇక్కడ ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యావో నువ్వు నాకు చెప్పు. ఓకే, నచ్చిందని చెప్పకు. ఎందుకంటే నువ్వు దీంట్లో పుట్టావు, దీంట్లో పెరిగావు, ఈ భూమి గాలి పీల్చావు, ఈ భూమి మీద నువ్వు జన్మ తీసుకున్నావు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక సంస్థ నుంచి బయటికి వెళ్ళిపోతానన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు, వాడు రిజైనింగ్ లెటర్ అనేది ఒకటి ఇవ్వాలిగా, ఏ కారణమో వాడు అక్కడ రాయాలి కదా. ఆ కారణానికి నేను రెడీగా ఉన్నాను కదా నీ సాల్వ్ చేయడానికి. నీకు ఇక్కడ పురుసతగా లేదు, నీకు ఇక్కడ నమ్మకం లేదు. ఇంకొక మాట, మిగిలిన వాళ్ళందరిలో ఒకటే పుస్తకం ఉంది, ఒకటే దేవుడు ఉన్నాడు. నా హైందవ ధర్మంలో, నా సనాతన ధర్మంలో కొన్ని వేల గ్రంథాలు ఉన్నాయి, కొన్ని వేల సంస్కృతులు ఉన్నాయి, కొన్ని వేల సాంప్రదాయాలు ఉన్నాయి, కొన్ని వేల క్రతువులు ఉన్నాయి. ఒకటి కాకపోతే 1:1000 ఉన్నాయి. రా, నీకేం కావాలో, నీకేం రాలేదో చెప్పు, నేను ఇంకొకటి నీకు చూపిస్తా. అంతేగాని నువ్వు నమ్మిందే కరెక్టు అనేటటువంటి మూర్ఘవాదనకు నువ్వు దిగావనుకో, అంతకంటే మూర్ఘుణ్ణి నేనవుతా. ఏ మూర్ఘుణ్ణి అవుతా? విజ్ఞానంతో కూరుకున్నటువంటి మూర్ఘుణ్ణి అవుతా. నీలాగా అజ్ఞానంగా మూర్ఘుణ్ణి కాను నేను. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇదే నేను సమాధానం చేయాలి. నీకేం కాలేదో చెప్పు, ఈ ధర్మాన్ని ఎందుకు తిడుతున్నావో చెప్పు, ఎవడు నిన్ను రానివ్వలేదో చెప్పు, వాడిని ఏం చేయాలో మేము చూసుకుంటాం. మేమంటే నేను కాదు, ఇక్కడ పెద్దలు ఉన్నారు. ఇప్పుడు పరమత సహనం అనేది మనం పాటిస్తూ ఉంటాం, కానీ మరి ఆ పక్కన మతాన్ని తీసుకొచ్చి మన పైన రుద్దేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. రీసెంట్గా తిరుపతిలో